రామాయణ అయితే మనకి టీజర్ వచ్చేసింది రణబీర్ కపూర్ది. సో దీంట్లో సీత పాత్రకి అయితే మనకి అందరికి నచ్చే సాయి పల్లవి అయితే ఉందన్నమాట. సో ఎలా అనిపించింది టీజర్ మీకు? టీజర్ ఏంటంటేనమ్మా డైలాగ్స్ ఏమీ లేకుండా ఉంది, ప్లెయిన్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఉంది. ఓవరాల్ గా అయితే ఆకట్టుకునేలాగానే ఉంది. అంటే మనం జస్ట్ టీజరే కాబట్టి మనం ఎక్కువ ఊహించుకోలేం, కనపడదు కూడా. అయితే ఏంటంటే ఓవరాల్ గా ఆయన నడిచి వచ్చే వాక్ షార్ట్ అవుట్ మాత్రం అద్భుతంగా ఉంది. అయితే ఏంటంటే సినిమా అంతా చూసాక అది జనాలకు నచ్చితే కనుక ఆ అద్భుతంగా ఉంటది అనేది మాత్రం సందేహం లేదు. ఆయన షర్ట్ లేకుండా రాముడిగా శ్రీరామచంద్రుడిగా కనిపించిన అవతారం అయితే బాగుంది. మనం ఎందుకంటే ఏ హీరో అంటే ఆయన అయితే బాగుండు, ఈ హీరో అయితే బాగుండు అని అనుకుంటాం సహజంగా. కానీ ఏంటంటే ఈయన ఫుల్ లెంగ్త్ గా చూస్తే ఈయన ఎంత బాగున్నారో మనకు తెలుస్తుంది. కేవలం టీజర్ లో వాకింగ్ షాటే తప్ప మనకు అంతకు మించి ఏమి రివీల్ చేయలే. ఓకే, ఓవరాల్ గా చెప్పాలంటే చాలా వరకు చాలా మంది రామాయణం తీయడంలో కొన్ని పద్ధతులు వాడారు. ఎప్పుడో మనం చూసిన ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటికీ రామాయణం స్టోరీ అనేది కంటిన్యూ చేసుకుంటూ డైరెక్టర్స్ వస్తూనే ఉన్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా తీస్తూనే ఉన్నారు. మరి దాంట్లో మీకు డిఫరెన్సెస్ ఏమో అనిపిస్తున్నాయి, మీకు ఏది బెస్ట్ అనిపించింది? డిఫరెన్సెస్ ఏంటంటే మనకి యాక్చువల్ గా చెప్పాలంటే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు ఇలాగ పాత్రలు ఏమన్నా పురాణ పరమైన పాత్రలు ఏమన్నా చేయాలంటే మనకు మహానుభావుడు ఎన్టీ రామారావు గారే, అది అందులో సందేహం లేదు. అయితే ఏంటంటే దాని తర్వాత రిప్లేస్ చేయగలిగే హీరోలు ఉన్నా కానీ అవి అటెంప్ట్ చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కొన్ని పాత్రలు చేయగలడు ఆయన. కానీ ఏంటంటే ఆ మైథలాజికల్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళటం లేదు వీళ్ళు. అంటే అలా తీసే నిర్మాతలు లేరు, అంత గట్టిగా చేసే డైరెక్టర్లు కూడా లేరు. అందువల్ల ఏంటంటే వీళ్ళు కూడా బ్యాక్ డ్రాప్ అవుతున్నారు. అదేదో అయిపోయింది. కానీ ఏంటంటే ఈ నెక్స్ట్ జనరేషన్ దాని తర్వాత జనరేషన్ వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు తగ్గిపోయారు. మైథలాజికల్ సినిమాలు చేయటమే తక్కువైపోయింది. అది చేయగలిగే సత్తా ఉన్న ఆ విధంగా ఇప్పుడు ఈ రామాయణలో రణబీర్ కపూర్ ఆయన హైట్ కి ఆయన పర్సనాలిటీకి అమ్మ నాకైతే నచ్చింది ఓవరాల్ చెప్పాలంటే. అయితే ఏంటంటే సినిమా అంతా చూస్తే టేకింగ్ విధానాన్ని బట్టి యాక్చువల్ గా మనం ఆదిపురుష్ చూస్తే మన ప్రభాస్ గారు ఎంత బాగుంటారు అనుకున్నాం మనం. బాగున్నారు, కానీ ఏంటంటే సినిమా నచ్చేలాగా జనాలకు నచ్చేలా తీస్తే గనక ప్రభాస్ గారు ఇంకా ఎంతో హైలైట్ అవును శ్రీరామచంద్రుడిగా. వారణాసికి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా మరి దీంతో? యాక్చువల్ గా అయితేనమ్మా కొంచెం ఉంటది ఎఫెక్ట్. అయితే ఏంటంటే రెండు కొంచెం డేట్ డిఫరెన్స్ ఉంటే ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ ఒకేసారి లేదా 1 వీక్ తేడాలో వేసినా సరే అది రామాయణ లేకపోతే ఇది వారణాసి కొంచెం కాంప్లిక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అంత ప్లానింగ్ లో రాజమౌళి గారిని కొట్టిన వాళ్ళు లేరు. ఆయన రిలీజ్ టైం కానీ లేదా ప్రమోషన్స్ కానీ ఎలివేషన్స్ లేదా టేకింగ్ ఏదైనా సరే ఇండియన్ డైరెక్టర్ లో నెంబర్ 1 డైరెక్టర్ అన్నది మనకి సందేహం లేదు. అటువంటిది అంత ఇన్నోసెంట్ గా ప్లాన్ చేస్తారని నేను అనుకోవట్లేదు. రామాయణనే వారణాసినే దానికి తగ్గట్టుగానే రాజమౌళి గారి ప్లానింగ్ ఉంటది. అంత అద్భుతంగాను ఆయన చేయగలరు అనుకుంటున్నాను. ఏ సినిమాది ఆ సినిమానే. బాలీవుడ్ నుంచి రామాయణ టీజర్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? అది హిందీ సీరియల్ లాగా అనిపిస్తుంది నాకైతే. దాని మరి హిందీ సీరియల్ బాగా చేస్తారు అనుకుంటా. అలాగే గతంలో కూడా వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కదండి మనకి ఆది పురుష్ అని చెప్పేసి ప్రభాస్ తోటి. మరి బాలీవుడ్ నుంచి సినిమా అనగానే దాంట్లో రామాయణం ఆల్రెడీ చూసిందే, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? ఇప్పుడు రామ్ రావత్ ఎవరు డైరెక్టర్, దీనికి ఆయనండి. ఓం రావత్ దీనికి ఆయనండి కాదు కదా. మరి ఒకలా తీసారు, రెండు ఒకలాగా ఉన్నాయి. చూస్తుంటే నాకు నవ్వు అనిపించింది. హిందీ సీరియల్ బాగా చేస్తుంది, దీని మీద పెద్దగా అనిపిస్తలేదు చూస్తే. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, వారణాసి బిగ్గెస్ట్ మూవీ అని మీరు చెప్పుకున్నారు, కానీ ఈ రామాయణ టీజర్ చూడండి మీకు అర్థమవుతుంది దీని ముందు ఏ సినిమా పనికి రాదు అని చెప్పేసి టాలీవుడ్ వాళ్ళు అయితే ఛాలెంజెస్ చేస్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ మీద వచ్చి ఇలాగా ఛాలెంజ్ ఇస్తుందని చెప్తారు మీరు. వారణాసి అంటే ఆయన రాజమౌళి ఫ్యాన్ ఇండియా డైరెక్టర్, ఆయన దాని దీనికి పోల్చే అవసరం లేదు, పెద్దగా ఏమి లేదు. వానరాసి దీనికి పోల్చే అవసరం లేదు. ఇది బీ కొట్టి అంత సీను సినిమా అయితే దానికైతే లేదు. ఇప్పుడే చూసాను టీజర్ పెద్దగా లేదు. మరి హిందీ సీరియల్ చాలా బాగా తీస్తారు మొత్తం అంతా వేపెక్స్ అని. మరి దారుణంగా ఉంది కదా ఇది. అది మహాభారతంలో కనబడుతుంది టీజర్, రామాయణంలో కనిపించట్లేదు నాకైతే. తెలుగులో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ రామాయణం వచ్చింది. బాలకృష్ణ గారు చేశారు, అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారు చేశారు, ఆ తర్వాత చాలా మంది కూడా ప్రయోగం చేయడం జరిగింది. మరి ఈ లెవెల్లో అయినా ఉంటుందంటారా టాలీవుడ్ లెవెల్లో? లేదండి, ఒకప్పుడు రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు అని చూపించే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఆయన మించిన మన తెలుగు ఇండస్ట్రీ కాదు, చుట్టుపక్కల స్కాండిల్వుడ్ అనగా ఇప్పుడు బాలీవుడ్ ఎవరైనా సరే అంత సీన్ లేదు.
మన రాముడు అంటే ఎవరు అని చూపించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాతే ఇది రామాయణం ఎలా ఉందంటే మహాభారతం కనబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, రామాయణం టీజర్ ఎలా ఉండాలంటే ప్రతిది కూడా క్లారిఫికేషన్ చూపించాలి. సీతమ్మ వారిని బాగా చూపించాలి, రాముడిని వినయం చూపించాలి, ప్రతి పద్ధతి చూపించాలి, సనాతన ధర్మం చూపించాలి. ఎంతో యుద్ధం చూపిస్తుంది తప్పించి అందులో పెద్దగా ఏం కనిపించట్లేదు. ఆ పెద్దగా సైలెంట్ గా వెళ్ళిపోయింది కాదు. ప్రతిది కూడా మ్యూజిక్ అనేది ఉంటది, ప్రతిది ఏసీడీస్ గా ఉండకూడదు. రామాయణం అంటే ఏంటి, మన హిందువులు కొలిచే ఒక గొప్ప హిస్టరీ అది. దాన్ని ఎలా చూపించాలి, ఒక విధంగా వినయంగా చూపించాలి. ఇందులో ఎలా చూపిస్తున్నారంటే పెద్ద కురుక్షేత్ర యుద్ధంలో చూపిస్తున్నారు అన్నమాట. మరి దారుణంగా ఉంది కదా, దాన్ని పోల్చకండి. వానరాశిని ఢీకొట్టిన సినిమా అయితే ఇది కాదు, పక్కాది. ఇప్పుడు పోటీగా అయితే రామాయణ టీజర్ అయితే వదిలేశారనమాట. సో రామాయణ టీజర్ మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా నచ్చింది, ఎలా అనిపించింది? రణధీర్ కపూర్ గెటప్ సరిపోలేదమ్మా రాముడుగా. పైగా అతను అంత షూటబుల్ కాలేదు. కానీ వారణాసికిను రామాయణానికి కాంపిటీషన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే రాముడు కూడా వారణాసి అంటే శివుడు భక్తుడే. ఆయన కూడా ప్రపంచంలో ఏ మతం పుట్టినా శివనామ స్మరణ చేసుకునే పుట్టిని. అర్థమైందా? కాంపిటీషన్ అనేది పెట్టుకోకూడదు. టాలీవుడ్ తో బాలీవుడ్ పెట్టుకునే రోజులు పోయినాయి. మనం హాలీవుడ్ నే శాసిస్తున్నాం. అర్థమైందా? ఆ రేంజ్ లో మనం ఉన్నాం. రాజమౌళి గారు ఏ సినిమా తీసినా సరే అక్కడ రికార్డులు క్రియేట్ చేసింది, 1000 కోట్లు కలెక్షన్ చేసింది. నార్మల్ విషయం కాదు ఆయనతో పెట్టుకోవడం అంటే. ఇప్పుడు ఆయన చూసే ఈ కొత్త డైరెక్టర్లు కూడా వచ్చారు. ఇవాళ బాలీవుడ్ డైరెక్టర్ అయినా హాలీవుడ్ డైరెక్టర్ అయినా రాజమౌళిని చూసి నేర్చుకుంటున్నారు ఇవాళ. అర్థమైందా? మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా గర్వించదగ్గాలి. అంతేగాని మనం మన దాన్ని కించపరిచిన విధంగా ఉండకూడదు. రామాయణం రాముడు కథ కాబట్టి అది ఇట్టవాలి, తీయాలి, బాగుండాలి, ఓకే. కానీ వాళ్ళు ఏంటంటే విమర్శలు చేయకూడదు. విమర్శలు చేయాలంటే రామాయణం రాముడు కూడా శివభక్తుడు, వారణాసి అంటే రాముడు కన్నా గొప్ప కథ. అర్థమైందా? అంతకన్నా గొప్పగా తీస్తున్నాడు, చేస్తున్నాడు. అలాగే ఆయన మంచి చరిత్రలు సృష్టిస్తాడు రాజమౌళి. అది మాత్రం 100% షూర్. అర్థమైందా? వాళ్ళేదో విమర్శించారు, వీళ్ళేదో విమర్శించారు, ఇట్లా విమర్శలు కాదు. సహజం, ఎవడ పబ్లిసిటీ వాడు చేసుకుంటారు. కానీ వారణాసి టాప్ మోస్ట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. 4,500 కోట్లు పెట్టి తీస్తున్నారు. 5,000-6,000 కోట్ల దాకా వసూలు చేసే. అంటే గతంలో కూడా వాళ్ళు రామాయణం పైన ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, బాలీవుడ్ నుంచి రామ్ రావు కూడా చేయడం కూడా జరిగింది. మరి దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఎందుకంటే రాముడిది కొంచెం అక్కడ రాముడి చరిత్ర అక్కడ ఎక్కువగా ఇదవుతా ఉంటది. దాని మీద వాళ్ళు తీయటానికి ఇదవుతారు. అలాగే శివుడి మీద కూడా తీసిన చరిత్రలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు కూడా మామూలు యాక్టర్ కాదు. ఆయనకు కూడా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది, మంచి అందగాడు, ఆజానుభావుడు. ఆ గ్లామర్ కూడా బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా మంచి ప్రమోషన్ బాగా జరుగుద్ది, మంచి చరిత్ర సృష్టిస్తాను అనుకుంటా. బాలీవుడ్ లో ఇప్పుడు రామాయణ అనే టీజర్ అయితే రిలీజ్ చేశారు, చూసారా? అది చూసినాం. అయితే దీంట్లో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తుంది. మరి రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? బాగుంటది. బాగుండదని ఎవరు అంటారు? చూసేటోళ్ళు, జనాలు, ప్రజలే నిర్ణయించాలి దాని గురించి. ఇంతకు ముందు మనము రామాయణం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పెద్ద ఎన్టీఆర్ గారు. మరి అప్పటి నుంచి కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నాలు రామాయణం తీయడం చేశారు, కానీ అంత ముందుకు వెళ్ళలేకపోయారు. మరి బాలీవుడ్ నుంచి రామాయణం అనేది అంత పేరు తెచ్చుకోగలుగుతుంది అంటారా ఎన్టీఆర్ సినిమా లాగా? ఎన్టీఆర్ కి మించి రాదు. ఎన్టీఆర్ దగ్గర మన తెలంగాణ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళే కానీ దాన్ని బట్టి కొట్టి చక్కగా రాసి దాన్ని తీయగలుగుతారు. వాళ్ళకు మనకు తేడా కదా. ఎన్టీఆర్ కంటే మించిన వాళ్ళు ఆనాడు ఎన్టీఆర్ కంటే మించిన వాళ్ళు అయితే లేరు కదా. మరి అని ఎందుకు అనుకుంటారు వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కూడా? ఇప్పుడు మన తెలంగాణ వీళ్ళు తీసిన వాళ్ళు కూడా మంచి తెలుగు కల్లోడు ఆనాడు ఎన్టీఆర్ కాంచి వస్తున్నాయి. అలాగే ఇంకొకటి మన తెలుగులోని వారణాసి అని చెప్పేసి రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తుంది కదా. అవును. మరి ఆ సినిమా బాలీవుడ్ రామాయణం ముందు పనికి రాదు అని చెప్పేసి మన వాళ్ళ బాలీవుడ్ వాళ్ళు అనడం జరుగుతుంది. మరి నిజంగానే అంత పోటీ ఇస్తుంది అంటారా? మరి వాళ్ళొక్కళ్ళు అనగానే సరిపోతుందా? వాళ్ళొక్కళ్ళు అని కామెంట్లు పెట్టగానే సరిపోదా? మన హిందూ భారతదేశం మొత్తం కూడా దాని గురించి మాట్లాడే ప్రజలే కదా. ఇది రామాయణం గురించి ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని ప్రజలు నిర్ణయించాలి. ఆయన ఒక్కడే కామెంట్లు పెట్టి ఆ బాడీ కూడా చెప్పుకునే సరిపోయిందా? మీది వచ్చినప్పుడు చూడాలి. ఆ రోజు ప్రభుత్వం మొత్తం జనాలు మొత్తం చూసి ఇది ఇలా ఉందని చెప్తారు. వాడేదో మన మహేష్ బాబు గురించి మన సినిమాల గురించి వెళ్ళిపెట్టి చూపిద్దానికి వాడికి లేదు. రామాయణం గురించి రాజమౌళి అంటే ఆయనకు మనం చెప్పదానుకుందా? ఆయన ఆలోచనతోటి వాళ్ళ నాయన
మంచి రామాయణం గురించి రాసి వాళ్ళ నాయన అలనాడు కదా, ఇప్పటోడు కాదు కదా, రాసి దాన్ని తీస్తుండు మహేష్ బాబుది. మనది బాగుంటది, మనది మనకు బాగుంటది, వాళ్ళది బాగుంటది. ఆయన వాడందానికి వాడే నిర్ణయించేది ప్రజలు. వారణాసికి ఇప్పుడు పోటీగా వచ్చింది రామాయణ అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే రామాయణ సినిమా వారణాసికి పోటీ అంటారా? రామాయణం అంటే ఏందమ్మా, వారణాసి అంటే ఏంటి తెలుసా? ముందు వాళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నా. దక్షిణ ఫీల్డ్ ని తొక్కేయాలని చూస్తాయి అట్లా. ఇప్పటికే భారతదేశం పరంగా దక్షిణ భారతదేశాన్ని తొక్కేస్తున్నారు. సినీ ఫీల్డ్ ఏదో కొద్దిగా పైకి వస్తుంది, దాన్ని కూడా చూసి ఏడవటమే కదా. పనికిరాని మాటలు తప్ప దానికి దీనికి పోలిక లేదమ్మా. రాముడిని చూడాలంటే మహేష్ బాబు గారు సెట్ అవుతారు. ఆడు ఏం సెట్ అయ్యాడు? హనుమంతుడికి కూడా సెట్ అవడు. నువ్వు సరిగ్గా చూసారో లేదా? హనుమంతుడికి కూడా సెట్ కాడు. నామాలు ఎట్లా పెడతారమ్మా? నిలువుగా పెడతారు. ఏదో అడ్డంగా పెట్టాడు. ఆ టైలర్ చూసారో లేదా? మరి అంత ఘోరంగా ఉంటే మరి రామాయణానికి దీనికి పోలికలు ఎట్లా? అంటే ఇక్కడ టీజర్ పక్కన పెడితే మనకి టాలీవుడ్ లో చాలా రకాలుగా రామాయణం తీయడం జరిగింది. ఇక్కడ నా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా రామాయణ కథలు వచ్చాయి. మరి ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ తప్ప ఏది కూడా మన దాంట్లో అంత సక్సెస్ అయింది లేదు. కానీ బాలీవుడ్ మాత్రం మనకి ఈసారి కరెక్ట్ గా అంతా కూడా విసిరేసినట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? సినిమా లేదమ్మా. ఒక ఆర్మీ, ఒక జవాన్ అంటావా ఒప్పుకుంటా. దేవుళ్ళు, రామాయణం, మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంస్కృతి అనేది వాళ్ళకి రాదు. ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు అనేది ఈ సినిమాతోనే రుజువు కాబోతుందని నేను అనుకుంటున్నాను.